హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ కుర్రోళ్ళు యూట్యూబ్ ఛానల్. సో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రైజ్ మూవీ ఫైనల్ గా ఈరోజు వచ్చేసింది. మన రాయలసీమ కుర్రోళ్ళు అందరూ బెనిఫిట్ షో వెళ్ళినాము 6:30 కు. సో మూవీ చూసినాక మనం ఇంకోటి నోట్ పాయింట్ ఏంటంటే, రాయలసీమ కుర్రోళ్ళ నుంచి ఫస్ట్ రివ్యూ మాది ఈ మా ఛానల్ నుంచి ఒక మూవీకి రివ్యూ చేయడం. అంటే మేము మూవీ చూసినాము, ఆ ఎక్సైట్మెంట్ అన్ని మీతో షేర్ చేసుకోవాలని మేము రివ్యూ చేస్తున్నాము. సో మూవీ చూస్తే సుకుమార్ గారి ఆయన పడిన కష్టము, ఆయన డైరెక్షన్ చూపించిన విధానం మాత్రం ఎక్సలెంట్. అంటే క్లియర్ కట్ గా చూపిస్తుంది. ప్రతి ఒక్కరు ఎవరు హీరో నుంచి స్టార్ట్ చేస్తే హీరో అల్లు అర్జున్ గారు, రష్మిక మందాన, అనసూయ, సునీల్, ఫహద్ ఫజీల్, జగపతి బాబు, రావు రమేష్ వీళ్ళందరూ యాక్టింగ్ ఇరగదీసినారు. ఇంకా మెయిన్ గా మాట్లాడుకోవాలంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని అఫీషియల్ గా తెలుసు, కానీ మనకి అడిషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి శ్యామ్ సిఎస్ గారంట. దాంట్లో టైటిల్స్ పైన వేశారు. ఎక్సలెంట్ వచ్చింది అసలు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్ని ప్రతిదీ 3.5 గంటలు ఒక సినిమా చూసినట్టు లేదు, ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టుంది. అంటే అంత క్యారెక్టర్లకి అంత ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే బతికితే పుష్పగాన్లకి బతకాలరా బాబు అనిపిస్తుంది సినిమా చూసిన నుంచి. సో ఓపెన్ చేస్తే ఫస్టే ఒక పోర్టులో, ఒక జపాన్ లో పోర్టులో అల్లు అర్జున్ గారి ఎంట్రెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ అది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అది దుమారం లేపినారు. దాని తర్వాత మెయిన్ మూవీ మొత్తం హైలైటెడ్ సీన్స్ చెప్తాను నేను. హైలైట్ సీన్స్ తీసుకుంటే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ ఒకటి, ఇంకోటి ఆయన ఇది ఏమంటారు, ఎర్ర చందనంని వేరే 2000 టన్నులు ఎక్కడనో వేరేకి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నిన్ను అడ్డుపడతా అనేసి షికావత్ చెప్తే అప్పుడు అవి తప్పించిన విధానం కానీ, ఇంకోటి మెయిన్ మాట్లాడుకోవాల్సింది జాతర ఎపిసోడ్ మాత్రం ఎక్సలెంట్. ఇంకా సినిమా మొత్తం ఇంకా ఆ సీన్ చూసినా చాలా బాబు అన్నట్టు ఉంటుంది జాతర ఎపిసోడ్ కూడా. ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు ఉండే ఫైట్ అయితే ఇంకా వేరే. ఆడియన్స్ కూర్చున్న ప్రతి ఒక్కడు, థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కడు రియాక్ట్ అవ్వాలి. ఇంకా అది అవ్వకపోతే వాడు ఏమవుతుంది ఇంకా మనకే తెలియదు. అట్లుంది ఆ సీన్ మాత్రం. పీక్స్ ఉంటది ఆ సీన్. ఆ ఫైట్ కానీ మొత్తం ఫోల్డ్ చేసి, అంటే పుష్పలో ఉంటుంది చూడు స్టార్టింగ్ లో, ఫోల్డ్ చేసి చేతులు హ్యాండ్స్ అన్ని ఫోల్డ్ చేసేసి ఫైటింగ్ చేస్తారు కదా. దీంట్లో వేరే కొంచెం డిఫరెంట్ పెట్టినారు, కానీ మూవీకే ఎక్సలెంట్. ఇంకా దాంట్లో మొత్తం మనం అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటే మూవీ గురించి మెయిన్ పుష్ప అనే వాడి గురించే మాట్లాడుకోవాలి మనం. ఆయన క్యారెక్టరైజేషన్ అంటే ఆ ఊపు ఉండేది. ఆయన తలుచుకుంటే ఒక్కటే మాట, ఆడ ఎవడైనా కానీ పుష్పగాడి రోల్ అంటాడు. ఇంకా ఏదైనా సరే అది ఎంత దూరమైనా. ఇప్పుడు సపోజ్ ఇంతో నాకు ఫోటో తీయాలంటే ఈడు ఎకపోయినాడు అనుకో, వీడు కొంచెం మంచి పొజిషన్ ఉన్నాడు. సపోజ్ వీడు ఒక కార్పొరేటర్, వీడు నాకు ఫోటో వేయలే, అయిపోయా, నాకు నచ్చలే, నేను నాకు నచ్చినోని కార్పొరేటర్ చేస్తా. అది ఇంకా పుష్ప గారి నైజం అట్లుంది. ఇంకా సినిమాలో కూడా అట్లనే ఉంటది. ఆయనకు నచ్చిందే ఆ క్యారెక్టరైజేషన్. ఇంకోటి ఆయన ఫహద్ ఫసీల్ గారి యాక్టింగ్. మెయిన్ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో అందరు రష్మిక మందన కనపల్లే, అంటే ఏదో ఉందంటే ఉంది అన్నారు, కానీ ఈ సినిమాలో రష్మిక మందన యాక్టింగ్ కానీ డాన్స్ కానీ దుమ్ము లేపింది. అట్లనే అసలు చూస్తుంటే ఆమె యాక్టింగ్ జాతర ఎపిసోడ్ లో ఆమె మాట్లాడుతుంది, అంటే కోపం మాట్లాడి మళ్ళా చెప్పు స్వామి అని సైలెంట్ గా ఏమీ తెలియనట్టు అంటుంటది. అసలు అదైతే ఎక్సలెంట్. అది ఆమె అంటే చాలా ఎక్కువ ఉంది ఆమె క్యారెక్టర్ కూడా. ఈ పుష్ప 2లో ఆమె కూడా బాగానే యాక్ట్ చేసింది. ఇంకా అనసూయ అయితే ఆమె కూడా ఆమె పాత్రకి న్యాయం చేసింది. ఇంకా ఫహద్ ఫజీల్ అయితే ఈసారి ఫహద్ ఫజీల్ ని కొంచెం కొత్తగా చూపించినారు, అంటే కొంచెం కామెడీ వేలో మొత్తం. ఇంకా అంటే ఇంకా ఇద్దరే ఇంకా విలన్స్ అన్నట్టు లేరు, ఓన్లీ పుష్పకి ఈయనకి పడట్లేదు, వీళ్ళిద్దరి మధ్యనే చూపించినట్టుంది మొత్తం సినిమా మొత్తం. కానీ ఒక ప్రేక్షకునిగా చెప్తున్నా నేను, సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. అందరు వెళ్ళి చూడండి. బీభత్సం. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో ఉండే ఫైట్ అయితే వేరే లెవెల్. మనకే అనిపిస్తుంది అరే మనమే ఏమన్నా కొట్టుతున్నట్టు అనిపిస్తుంది. అట్లుంటది ఆ ఫీలింగ్. ఆ ఫైట్ సీను మొత్తం, ఆ క్యారెక్టరైజేషన్ మాత్రం. అంటే సుకుమార్ గారు మొత్తం పుష్ప గాడి రూలు అన్నట్టు ఆయన ఏమనుకుంటే అదే అన్నట్టు రాసినాడు. స్టోరీలో కూడా మంచిగా చూపించినాడు.
ఇంకోటి ఈ పుష్ప 2లోనేమో ఫ్యామిలీ కూడా కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, క్లైమాక్స్ లో ఉంది, మధ్యలో కూడా ఉంది, ఫ్యామిలీని కూడా కవర్ చేస్తారు. మరీ అదేమంటారు మొత్తం చిన్న పెద్ద ఫ్యామిలీ ఆడియన్స్, మొత్తం ఫ్యామిలీ సినిమా ఇది. ఫ్యామిలీ వెళ్ళేసి ప్రశాంతంగా కూర్చొని 3 గంటల 30 నిమిషాల వరకు ప్రశాంతంగా కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. అంత నచ్చింది మాకైతే. ప్రతి మామూలు రెస్పాన్స్ కాదు, అంటే వాళ్ళు పడ్డ కష్టానికి 3 years వాళ్ళు పడ్డ కష్టం క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మెయిన్ సుకుమార్ గారు, ఈయన అల్లు అర్జున్ గారు బీభత్సం అసలు. సినిమా మొత్తం 1 man షో. అల్లు అర్జున్ అనే అతను 1 man షో. ఇంకోటి ఇంకా మనకు మూవీ మొత్తం అయిపోయే ముందు 3 గురించి కొంచెం ఇండికేషన్ అంటే చెప్పేసినాడు. పుష్ప 3 ర్యాంపేజ్ అంట. సో 3 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ లో ఏదో ఒక బటన్ ఉంటది, ఆ బటన్ నొక్కితే ఏదో సౌండ్ వస్తుంది. అది ఏం జరిగింది ఏంటి అనేది చూడాలంటే పుష్ప 3 చూడాలి. బట్ ఇప్పటిదాకా అయితే పుష్ప 2 వరకు అయితే స్టోరీ మాత్రం ప్రతిదీ ఎక్సలెంట్. ఒక్క చోట కూడా రీమార్క్స్ అంటే కొంచెం ఉంటది, కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు, అంటే ఇట్లా అని ఎట్లా అని. అంటే ఎవరి దృష్టి వాళ్ళది, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, వాళ్ళ చూసే విధానం మీరు. మా ఇంటెన్షన్ చెప్తున్నా నేను. మాకు మాత్రం దుమ్మారం నచ్చింది. మా బొమ్మడి తేడా అల్లు అర్జున్ అని కోసుకుంటాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే కోసుకుంటాడు. అట్లాంటి మనిషి. మా వాడిని అడుగుదాము, నీకు నచ్చిన సీన్ లేదు బొమ్మడిది? నాకు నచ్చినది వాడు గట్టిగా మాట్లాడు కొంచెం. నాకు నచ్చినది వాడు ఒకడు తొందరలో కూలీలు పోతారా, ఆ కూలీలు పోయాక వాళ్ళు వాడు అందరి ఫజిల్ గడ పోయి అందరినీ పొలిటీషియన్ పెడతారు కదా, అప్పుడు వాడి కోసం పుష్ప గారు పోయి అందరు పోలీసు అందరినీ పెట్టుమెంట్ ఆఫీసర్ అందరినీ పడేస్తాడు. అది నచ్చింది. ఇంకా జాతర సీన్ క్లైమాక్స్ కూడా బాగుంది. క్లైమాక్స్ అది ఫైట్ తర్వాత కొంచెం లాస్ట్ మళ్ళా కొంచెం స్లో అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్ లో ఏంటంటే ఫ్యామిలీ అంటే ఇదంతా ఏంటంటే క్లైమాక్స్ లో మనకు అర్థమయ్యేది ఏంటంటే పుష్ప అనే అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చనిపోయినాక ఏమైతే అనుకున్నాడో అదంతా చేసినారా అనిపిస్తుంది క్లైమాక్స్ చూస్తే. క్లైమాక్స్ లో వాళ్ళ ఒక ఇన్విటేషన్ వస్తుంది ఆయనకి ఒక ఫంక్షన్ కి. సో ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి ఆయన దేనికోసం అయితే పోరాడుతున్నాడో, వాళ్ళ అమ్మ ఆయన దేనికోసం అయితే, అంటే ఏది ఒక పేరు అంటారు చూడు, ఆ పేరు ముందరున్న పేరు కోసం అయితే ఎట్లయితే పోరాడుతున్నాడో అది క్లైమాక్స్ లో ఈ సినిమా మొత్తం ఈ 2 parts చూస్తే అర్థమవుతుంది. ఆయన లాస్ట్ సాధించినారా ఆయన అనుకున్నది. ఇంకా అది ఫస్ట్ ఎంట్రీ ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ అసలు బాసేవాడు, అది ఎంత ఉంది స్టోరీ. అదే ఇంకా పుష్ప 3 ఇంకా ధూమ్ ధామ్ ఉంటది. పుష్ప 3లో అదేమంటారు, ఇంకా పుష్ప 1 అంటే పుష్ప 2 ఇక్కడ ఉంది. పుష్ప 1 అన్న ఏదో అనుకుంటాం, పుష్ప 2 ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ ఎలివేషన్, ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్. అబ్బా ఇప్పుడు నేనున్న మనకంటే అంత సీన్ లేదులే, మనం ఏదనుకుంటే అది జరగాల, అది చెయ్యాలా అనే క్యారెక్టర్ పుష్పది, ఆడ పుష్పరాజ్ది ఆ మూవీలో. అంటే ప్రతి వాడు ఒక సగటు ఒక ప్రేక్షకుడు ఫీల్ అయ్యేది ఏంటంటే, అరే నేను ఒక్కసారైనా పుష్పరాజ్ లాగా బతుక, అంటే మళ్ళీ ఈ స్మగ్లింగ్ అవి అది కాదు కానీ, అంటే మనం ఏదనుకుంటే అది చెయ్యాలరా అనేంత అనిపిస్తుంది మూవీ చూస్తే. ఆ క్యారెక్టరైజేషన్ అనేది అట్లుంది. ఎప్పుడైనా కానీ ఇంకా వాడు ఎప్పుడైనా సరే, అదే చెప్పానుగా, వీడు కార్పొరేటర్, వీడు నాకు ఫోటో ఇస్తలేడు, నేను మా వాడిని కార్పొరేటర్ వేసుకుంటా, అట్లా ఆ క్యారెక్టరైజేషన్ ఆయన సుకుమార్ గారు తీర్చిదిద్దాడు. నాకు చెప్పకూడదు అనుకున్నా కానీ నాకు ఒక్క డైలాగు బాగా నచ్చింది అబ్బా. ఆ డైలాగ్ ఏంటంటే, సుకుమార్ గారి రైటింగ్స్ అంటారు చూడు, క్లియర్ కనపడింది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడు ఈ పని మంచిది కాదురా అని నాకు చెప్తున్నాడు, అంటే నేను పుష్పరాజు అనుకో, వీడు నాకు చెప్తున్నాడు, అరే ఈ పని మంచిది కాదురా అనేసి, ఇది చేయకూడదు అంటే, అప్పుడు నేను ఈయనకి ఒక్కటే చెప్తా, అరే పుష్ప గాడి రూల్ అనేది తిరుపతి లడ్డు లెక్క, శ్రీవారి ప్రసాదం లెక్క, దాన్ని తీసుకోవాలే కానీ ఇంకా దాని పేర్లు ఏం పెట్టకూడదు, కళ్ళకు అద్దుకొని తీసుకోవాలరా అనేదే ఉంటది. ఆ డైలాగ్ మాత్రం నాకు బాగా ఎక్కేసింది. అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు మూవీ చూసి అనుభవించాలని, అదేమంటారు ఆస్వాదించాలా ఆ డైలాగ్ ని, ఆ క్యారెక్టర్స్ ని, ఆ మొత్తం ఆ ఫైట్లు ఇవన్నీ మొత్తం మూవీ చూసి ఆస్వాదించాలా అని నేను అంటే డిఫరెంట్ గా చెప్తున్నా డైలాగ్. అంటే ఏంటంటే మనకి శ్రీవారి ప్రసాదం తీసుకొని తింటే ఎట్లుంటది, కళ్ళగెత్తుకొని తింటాం, ఇంకా నోరు ఎత్తాము, సేమ్ అట్లనే ఆయన ఏదనుకుంటే అదే చేయాలన్నట్టు ఆ డైలాగ్ అనేది సుకుమార్ ఎక్సలెంట్ రాసినాడు. సో ఇంకా
ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే ఇది ఫీలింగ్స్ మామూలు ఫీలింగ్ రాలే సాంగ్ చూసేటప్పుడు. రష్మిక మందన కూడా ఈక్వల్గా డ్యాన్స్ చేయడం మాత్రం వేరే లెవెల్. ఇంకా ఈయన ఎవరు, ఆమె శ్రీలీల కూడా డ్యాన్స్ ఇరగదీసింది. ఆమె చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గురించి కూడా ఆ కిసిక్ అనే సాంగ్ ఎక్సలెంట్. అసలు హైలైట్ ఏంటంటే ఆ కిసిక్ అనేది సాంగ్ ఫస్ట్ అది వచ్చేది సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి ఆ పాట ఆ నేమ్ కిసిక్ అనేది ఫేమస్ అవుతుంటది. మూవీ చూడండి మీకు కూడా అర్థమవుతుంది. అంటే వాళ్ళు కిసిక్ అని అక్కడనే పట్టుకున్నారా అనిపిస్తుంది. ఆ కిసిక్ గురించే, ఆ ఫోటో గురించే కిసిక్ పాట వచ్చింది. సో అందరూ మూవీ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకోటి పైరసీ ఇవేమి వద్దు. మనం తెలుగు వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసినారు ఇవన్నీ మనము ఒక పౌరులకి మనం ఆలోచించాలా. ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసిన సినిమాని మనం పైరసీ చూడకూడదు. దయచేసి థియేటర్లోనే చూడండి. ఇంకోటి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు అందరూ మన వాళ్ళు. కొత్త టాలెంట్ వస్తుంది. పుష్ప 1కి నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప 2కి ఇంకా ఇంటర్నేషనల్ అవార్డు రాలేమో, అట్లా ఉంది పర్ఫార్మెన్స్. సో ఇది మా తరపున మేము చెప్పాలనుకుంటున్న, మా ఛానల్ నుంచి మేము చెప్పాలనుకుంటుంది. సినిమా మటుకు ఎక్సలెంట్ ఉంది. దయచేసి అందరు వెళ్ళి ఆస్వాదించండి మూవీని. ఇంకా మా మైనస్లు అంటే ఏం లేదు. మైనస్లు చెప్పేంత పెద్దోళ్ళం అయితే కాదు. మా ఫస్ట్ రివ్యూ, ఒకవేళ అటు ఇటు ఉంటే ఏమనుకోకండి. మామూలు ఏమైనా చెప్పురా ఇంకా ఫైనల్గా? మూవీ చూడండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మీ దగ్గర థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాయలసీమ కుర్రోళ్ళు.